హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్దు టెక్ ల్యాబ్స్. ఒకసారి వాచ్ అయితే చూడండి. ఇదైతే 2000లో బెస్ట్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ అయితే అవుతుంది. 30,000 ప్లస్ రివ్యూస్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో. ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం ఎలా ఉందో. అందుకంటే ముందు మన ఛానల్ కొత్తగా వచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ అన్బాక్స్. ఇది వాచ్ అయితే Firebolt రాక్ వాచ్, బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్. 3 AMOLED డిస్ప్లే, 390x390 హై రేజ్ పిక్సెల్ ఉంటుంది. 30mm డెప్త్ అంటే వాటర్ ప్రూఫ్. 30mm లోపు SpO2 మానిటరింగ్, మ్యూజిక్ కంట్రోల్. వాచ్ బాక్స్ అయితే ఇలా ఉంది. AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంటుంది. ఇందులో 110+ స్పోర్ట్స్ మోడ్ అయితే ఉంటుంది. హార్ట్ ట్రాకింగ్ కూడా ఉంటుంది. ఇందులో వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్తో వస్తుంది. ఒకసారి పాజ్ చేసుకొని అన్నీ చూసుకోండి. ఒకవేళ మీరు చూడాలనుకుంటే పాజ్ చేసుకొని చూడండి. ఫీచర్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ QR కోడ్ని స్కాన్ చేసి ఆన్వేర్ అనే యాప్ ఉంటుంది వాళ్ళది. దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. దీని మీద 19,000 అని రాస్తుంది. 30,000 అయితే అవైలబుల్ ఉంది ఫ్లిప్కార్ట్లో. వాచ్ బాక్స్ అయితే ఇలా ఉంది. ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం. చూడడానికి అయితే ఇలా ఉంది. అయితే ఇలాగుంది డైలీ. సైడ్ మెటల్ బాడీ, ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్, స్ట్రాప్స్ వచ్చేసి సిలికాన్ స్ట్రాప్ ఇలా ఉంది. చిన్న చిన్న హుక్స్ వస్తుంది. ఏంటంటే దీనికి వెనకాల ఫిక్స్ చేసేటప్పుడు స్ట్రాప్స్ ఇట్లా పెట్టాలి. ఇవి లోపల చూపిస్తాను. అది కూడా బాక్స్లో కంటెంట్స్. ఇంకా చార్జర్ కూడా ఉంటాయి. ఏదో కార్డ్స్ ఉన్నాయి. బుక్స్ ఏమో కార్డు. ఫ్రీ టికెట్ వస్తుంది అనుకుంటా. ఫ్రీ టికెట్, ఫ్రీ మూవీ టికెట్. స్కాన్ చేసుకొని తీసుకోండి, పండుగ చేసుకోండి. మెంబర్షిప్ కార్డులు J7 అంటేగా. Spotify, Firebolt వారంటీ కార్డు, Firebolt మాన్యువల్. ఛార్జింగ్ తోటి యూజ్ చేద్దట. ఇందులో ఛార్జర్ ఉంటుంది అనుకుంటాను. ఛార్జర్ ఏమో. దీని పిన్స్ అయితే ఇలా ఉంది. ఛార్జింగ్ పిన్స్ అన్నీ పక్కన పెట్టి వాచ్ని సెటప్ చేసి చూద్దాం. వాచ్ని అయితే స్విచ్ ఆన్ చేద్దాం. ఈ బటన్ వచ్చితే స్విచ్ ఆన్ అయితే ఈ బటన్ ప్రెస్ అయితే స్విచ్ ఆన్ అయితే Firebolt అని వచ్చింది. దీని డిస్ప్లే అయితే ఇలా ఉంటుందండి. అదే చూద్దాం ఒకసారి. ఇదైతే క్రోమ్ ఇలా ఉంది. క్రోమ్ స్టీల్ తోటి. ఇదేమో షార్ట్ కట్ బటన్, మొత్తం స్టీల్. సైడ్ బాడీ మొత్తం స్టీల్ మెటీరియల్తో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ ఇలా ఉంది. బ్యాక్ అయితే Firebolt అని రాసి ఇలా ఉంది. వాచ్ మైక్రోఫోన్, స్పీకర్, ఎందుకంటే ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఉంది కాబట్టి ఇవి ఉన్నాయి మనకి. ఇలా ఉంది ఓవర్ అయితే. బటన్ ప్రెస్ అయితే మెనూలోకి వెళ్తాం. ఇలాగుంది మెనూ అయితే ఓవర్. ఇందులో స్టైల్స్ ఉంటాయి. 3-4 స్టైల్స్ ఉంటాయి. అది కూడా చూపెడతాం. ఇక్కడ నుంచి మనం ఫోన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నెంబర్ ఎంటర్ చేసి మీరు బ్లూటూత్ కాలింగ్ తోటి ఇలా ఇక్కడి నుంచే ఫోన్ కూడా చేసుకో. ఒకసారి ఇప్పుడు సెట్టింగ్స్ చూద్దాం. సెట్టింగ్స్ క్లిక్ చేస్తే మెనూ స్టైల్స్, ప్లేలిస్ట్, స్మార్ట్ స్టైల్, నియాన్ గ్రైడ్స్, మినిమలిస్ట్, ఇలా 4 స్టైల్స్ ఉన్నాయి. ఇలా మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి. స్మార్ట్ స్టైల్ అంటే యాపిల్ వాచ్లో ఎలా వస్తుందో అలా వస్తుంది. ఇలా ఇక్కడి నుంచే మొత్తం హ్యాండిల్ చేయొచ్చు. సెట్టింగ్స్లో ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. వాచ్ ఫేసెస్ ఇక్కడి నుంచి మార్చుకోవచ్చు. బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. వాచ్ ఫేసెస్ కూడా ఇక్కడి నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఉంటాయి. ఈ క్రోమ్ తిప్పితే ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది. క్రోమ్ తిప్పుతూ ఉంటే చేంజ్ అవుతూ ఉంటాయి. అంతే. సెట్టింగ్స్, బ్రైట్నెస్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. 5 minutes 10 minutes అట్లా పెట్టుకోవచ్చు మీ ఇష్టం. ఇప్పుడు క్లాక్ డిజిటల్గా ఉండాలా, అనలాగ్ ఉండాలా, అనలాగ్ ఉండాలని సెలెక్ట్ చేసుకోండి. నేను డిజిటల్ పెడుతున్నా. ఇలా అయితే వస్తుంది డిజిటల్గా క్లాక్. ఇప్పుడు ఒకసారి అనలాగ్ కూడా ట్రై చేద్దాం. చూడండి, అనలాగ్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి స్ట్రాప్స్ పెట్టి చూద్దాం ఎలా ఉందా. ఇలాగైతే సెట్ చేయాలి. ఇట్లా లోపల ప్రెస్ చేసి గట్టిగా చూడడానికి ఇలా ఉంటుంది వాచ్. ఇది వచ్చి సిలికాన్ మెటీరియల్తో వస్తుంది. సిలికాన్ స్ట్రాప్స్. షార్ట్ కట్ బటన్ కూడా మూడులోకి వెళ్తాం. ఈ బటన్ గేమ్స్, వర్కౌట్స్ అన్నీ ఉంటాయి. ఇలా సో పైన కిందకి లాగుతున్నా ఈ షార్ట్ కట్స్ వస్తాయి. బ్రైట్నెస్ తగ్గించుకోవడం, సెట్టింగ్స్. ఇదేమి ఇట్లా వేకప్ ఉంటుంది కదా, ఫ్యాన్ పెట్టుకొని ఇట్లా అంటే మ్యూజిక్ ఇట్లా ఏమి వస్తాయి.
ఇటు నుంచి వైప్ చేస్తేనే షార్ట్ కట్ స్టెప్స్, కిలోమీటర్లు, క్యాలరీస్ ఇన్ని వస్తాయి. ఇలా బీపీఎం చెక్ చేసుకోవడానికి. ఇక స్లీప్ క్వాలిటీ ఇలా ఎక్కడి నుంచి ఇట్లా ఇంకా యాడ్ చేసుకోవచ్చు. హార్ట్ రేట్, స్లీప్, వెదర్ ఇలా ఇవన్నీ మీకు ఇష్టం వచ్చింది యాడ్ చేసుకుంటాం. మ్యూజిక్ని యాడ్ చేస్తున్నాం, ఇలా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా తిప్పితే వాచ్ ఫేసెస్ చేంజ్ అవుతాయి. ఇట్లా చాలా ఉంటాయి ఇంకా ఆప్షన్స్. ఇవన్నీ చూసుకుంటే ఫోన్కి ఉన్న మెసేజెస్ ఇవన్నీ యాడ్ చేయొచ్చు. ఫోన్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి రీసెంట్ నెంబర్స్ అవన్నీ ఇలా అయితే వర్కౌట్ మోడ్స్, హార్ట్ రేట్, ఇది ఫైండ్ మై ఫోను, ఇది వాయిస్ అసిస్టెంట్. బ్లూటూత్ కనెక్ట్ చేస్తే వాయిస్ అసిస్టెంట్ యాక్టివ్ అవుతుంది. ఇలా చాలా ఉంటాయి ఆప్షన్స్. అలారం సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి. ఈ కెమెరా సెటప్ ఇందులో నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి దీని యాప్ డౌన్లోడ్ చేసి చూద్దాం. ఇలా యాప్ డౌన్లోడ్ అంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. వాళ్ళు బ్యాక్ సైడ్ ఇస్తారు వాళ్ళ బాక్స్కి. దాన్ని స్కాన్ చేస్తే ఆ యాప్ వస్తుంది. ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేయండి. వాళ్ళు యాప్ ఆన్ వ్యూ ప్రో అని ఉంటుంది. ఇది ఇన్స్టాల్ చేయండి. డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. ఈ పర్మిషన్స్ అన్ని ఇచ్చి లాగిన్ చేసుకోండి అకౌంట్. ఈ అకౌంట్ సైన్ అప్ చేసి మీకు ఇప్పుడు కలుస్తాం. ఇలా అయితే వస్తుంది ఇంటర్ఫేస్. ఎలా కనెక్ట్ అంటే సెర్చ్ ఫర్ డివిజన్ ఎక్కండి. గో టు సెట్టింగ్స్, బ్లూటూత్ అయితే ఆన్ చేయండి. మీకు సెర్చ్ ఫర్ డివిజన్ ఎక్కండి. Firebolt 108 అని వస్తుంది. పేరు నొక్కండి. ఎలా ఇందులో రైట్ మార్క్ క్లిక్ చేయండి. పేరు అనేది ఇలా పడుతుంది. జస్ట్ పేరు నొక్కండి. ఇలా ఇక్కడ నుంచి కస్టమర్ ఏ యాప్ నుంచి అయితే మీకు మెసేజ్ కావాలో అని సెలెక్ట్ చేసుకోండి. ఏ యాప్ నుంచి అయితే మెసేజ్ కావాలని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఫినిష్ నొక్కండి. ఇలా అయితే ఉంటుంది యాప్. ఇలా అయితే ఉంటుంది యాప్. ఇక్కడ స్టెప్స్, క్యాలరీస్ ఇవన్నీ అవుపడుతుంటాయి. కిలోమీటర్స్ నడిచిన స్టెప్స్, కిలోమీటర్స్, క్యాలరీస్ అవన్నీ ఇలా ఉంటాయి. స్లీప్ మానిటర్, వెయిట్, బ్లడ్ ఆక్సిజన్, హార్ట్ రేట్ అన్నీ ఉంటాయి ఇందులో. ఎక్సర్సైజ్లు, లైవ్ లొకేషన్ కూడా ఉంటుంది చూడండి. బ్యాటరీ అయితే 26% ఉంది. ఇట్లా అంటే వాచ్ సెట్టింగ్స్, బ్యాటరీ రీసెట్ పట్టచ్చు. ఏమన్నా అప్గ్రేడ్లు ఉంటే వస్తాయి ఇక్కడ నుంచే. మెసేజ్ నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ నుంచి. అంటే ఏ యాప్ కావాలి నాకు మనం చెప్పాను కదా. కమ్యూనికేషన్ సెట్టింగ్స్ ఇందులో 10 కాంటాక్ట్స్ సేవ్ చేసుకోవచ్చు. హెల్త్ మానిటరింగ్, హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, ఎక్సర్సైజ్ ఉంటాయి. ఇలా ఇక్కడ నుంచి హార్ట్ రేట్ అప్పర్ లిమిట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకో 150. ఓకే. రిమైండర్ సెట్టింగ్స్, అలారం అంటే మనం రిమైండర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలా ఇది ఫ్రీ వాచ్ పేజెస్ అంటే మన ఫోటోలు కూడా ఇలా అప్లోడ్ చేయొచ్చు. ఇది ఒక్కడ ప్లస్ నొక్కితే చూస్ ఫ్రమ్ గ్యాలరీ, సెలెక్ట్ ఫొటోస్ ఇలా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫోటోలను నుంచి ప్లస్ నొక్కి మన ఫోటోలు కూడా సెట్ చేసుకోవచ్చు. చాలా ఉంటాయి వాల్ పేపర్స్. వాచ్ కెమెరా ఇప్పుడు ఇలా షేక్ చేస్తాను చూడండి, ఫోటో పడుతుంది. ఇలా ఇక్కడ నుంచి ఇలా ఏదైనా పడుద్ది. ఇలా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. బ్యాక్ వద్దాం. ఫైండ్ డివైస్ అని పడితే ఇలా వస్తుంది. అలారం ఫైండ్ డివైస్ అని పడితే ఇలా వస్తుంది. అండ్ థీమ్ సింకింగ్ ఇవన్నీ ఉంటాయి. ఇలా థీమ్స్ చాలా ఉంటాయి. మోర్ సెట్టింగ్లోకి వెళ్తే అకౌంట్ సెక్యూరిటీ, హెల్త్ ఇవన్నీ ఇలా ఇక్కడ యాడ్ చేసుకుంటే సింపుల్ హ్యాపీ హెల్త్ ఉంది. మీకు ఆండ్రాయిడ్ అయితే గూగుల్ ఫిట్ అని ఉంటుంది, అందులో సింక్ అయితే. ఇందులో ఇది యాపిల్ కాబట్టి యాపిల్ హెల్త్లో సింక్ అవుతుంది. మీ ఇష్టం సింక్ చేసుకోండి. నెక్స్ట్ నొక్కండి. యాక్టివ్ ఆక్సిజన్, బ్లడ్ ఆక్సిజన్, హెల్త్, హార్ట్ రేట్, స్లీప్, స్టెప్స్ ఇవన్నీ ఇవ్వండి. ఇలా నొక్కండి. అక్కడ మీరు మీ యాక్టివిటీస్ అన్నీ అక్కడ సేవ్ అవుతాయి యాపిల్ హెల్త్లో. డార్క్ మోడ్ వాచ్లో ఇన్ టైం ఫార్మేట్ 2 వస్తుంది. ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఎక్సర్సైజ్ మనకు లైవ్ జీపీఎస్ కూడా చూపెడుతుంది చూడండి. ఇలా సింపుల్ అయితే ఉంటుంది యాప్. ఒకసారి వాచ్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకసారి. వాచ్ క్వాలిటీ బాగుంది. సరే ఇప్పుడు బ్లూటూత్ కాలింగ్ అయితే టెస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ కాల్ చేయొచ్చు. బ్లూటూత్ తోటి కనెక్ట్ చేయండి ఫోన్కి. ఇప్పుడు కనెక్ట్ చేసిన తర్వాత ఫోన్ చేద్దాం, కాల్ చేసి చూద్దాం వాయిస్ క్వాలిటీ ఎలా వస్తుందో. డయల్ చేసిన నంబర్ సరైనది కాదు. దయచేసి డయల్ చేసిన నంబర్ ని చెక్ చేసుకోండి. आपके द्वारा डायल किया गया नंबर अमान्य है. कृपया डायल किए गए नंबर की जांच कर लें. The number you have dialed is invalid. Please check the number you have dialed. వాయిస్ క్వాలిటీ అయితే ఇలా వస్తుంది, లౌడ్ గానే వస్తుంది. స్పీకర్ అయితే బాగానే పనిచేస్తుంది. ఇలా అయితే వస్తుంది వాయిస్ క్వాలిటీ. 2000 బడ్జెట్ లో బెస్ట్. సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. సౌండ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం ఇలాంటివి కూడా చేయొచ్చు. వాచ్ క్వాలిటీ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో ఒకసారి చెప్పండి. వాచ్ నేను 3 days యూజ్ చేశాను. నా ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉందో నేను మీతో షేర్ చేసుకున్నాను. దీని బ్యాటరీ లైఫ్ వచ్చేసి ఒక 1 week దాకా వస్తుంది. నార్మల్ యూసేజ్ మనం పెట్టుకొని నార్మల్గా యూజ్ చేస్తుంటే 1 week దాకా వస్తుంది. ఈ మెటీరియల్ బాగుంది. సైడ్ మెటీరియల్ ఇది మొత్తం మెటల్ ఫినిష్. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి గ్లాస్తో వస్తుంది.
2000 బడ్జెట్లో ఒక బెస్ట్ స్మార్ట్ వాచ్ అవుతుంది. ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కానీ నీకైతే ఇంకా బాగుంటుంది అనుకోండి. దీని స్పీకర్ కూడా బాగుంది. IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది. 30 మీటర్ డెప్త్ లో కూడా సర్వ్ అయింది. బ్రైట్నెస్ వచ్చేసి 550 నిట్స్ అయితే వస్తుంది. 1.3 ఇంచ్ AMOLED డిస్ప్లే. వాయిస్ అసిస్టెంట్ కూడా హ్యాండిల్ చేయొచ్చు ఇక్కడ నుంచి మన వాచ్ లో నుంచి. ఎన్ని కిలోమీటర్లు నడిచాం, ఎన్ని స్టెప్స్ చేసాం, క్యాలరీస్ ఎన్ని బర్న్ చేసాం అన్నీ అందులో రికార్డ్ అయితే యాప్. వీటి మీద ఆధారపడమాకండి. జీపీఎస్ వాచ్ అయితే ఎలా ఉందో చెప్పండి, కామెంట్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్.